మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనములో ఈ విధంగా రాయబడింది. శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. ఇక్కడ నిత్య అగ్ని గురించి మనం చూస్తున్నాము. అసలు ఈ నిత్యాగ్ని ఎవరికి సిద్ధపరచబడిందంటే సాతాను వాడి దూతలకు ఏర్పరచబడింది. అయితే ప్రభువునందు ప్రియ సహోదరులారా, సాతాను గాడు ఒక్కడు వెళ్ళటానికి, వాని దూతలను తీసుకొని వెళ్ళటానికి ఇష్టం లేక దేవుని పోలికలో పుట్టిన మనిషిని కూడా తీసుకొని వెళ్ళాలని వాడి యొక్క ఆలోచన అయ్యున్నది. ఎందుకు అంటే దేవుని మీద కోపము సాతానుకు ఉంది. దేవుని మీద కోపమును తీర్చుకొనలేక దేవుని పోలికలు పుట్టిన మనిషి మీద తన యొక్క కార్యాలను నెరవేర్చాలని చూస్తూ ఉన్నాడు. ఏంటంటే వాడి యొక్క ఆలోచనలు ఏంటంటే పాపములోకి మనిషిని తీసుకొని వెళ్ళటము, పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు మనిషి జీవితంలో ప్రవేశించపెట్టి వాణ్ణి శపించబడేటట్టు, దేవుని ద్వారా శపించబడేటట్టు చేస్తున్నాడు. కనుక ప్రభువునందు ప్రియ సహోదరులారా, శపించబడిన వారు మాత్రమే నిత్య నరకాగ్నిలోకి వెళ్తారు. శపించబడిన వారు ఎవరంటే సాతాను యొక్క ఆలోచనల ప్రకారము ఎవడైతే నడుస్తాడో, సాతాను యొక్క ప్రణాళికలు ఎవరైతే జరిగిస్తారో వారు మాత్రమే శపించబడిన వారు. అసలు అగ్నిగుండం అనేది మనుషుల కొరకు తయారు చేయబడలేదండి. సాతాను వాడి అనుచరుల కొరకు మాత్రమే తయారు చేయబడింది. ఈ నిత్య అగ్ని తప్పించుకోవాలంటే పరిశుద్ధుడైన ప్రభువుతో నీవు కలిసి జీవించాలి. నీలో పాపము లేకుండా చూసుకోవాలి. పాపము అనేది సాతాను యొక్క సంబంధి. పాపము చేసిన వాడు సాతానుకు దగ్గరైతాడు. పాపము లేకుండా జీవించిన వాడు దేవునికి దగ్గరైతాడు. అయితే ఎవరు శపించబడతారంటే సాతాను యొక్క ఆలోచనలు ఎవరైతే నెరవేరుస్తారో వారు మాత్రమే శపించబడతారు. అయితే అగ్ని అనేది ప్రభువునందు ప్రియ సహోదరులారా, సాతాను వాడి అనుచరుల కొరకే తయారు చేయబడింది, కానీ ఏ మనిషి కొరకు కూడా తయారు చేయబడలేదు. అటువంటి అగ్నిలోకి సాతాను అనేక జనాలను తీసుకొని వెళ్తున్నాడు. ఎందుకో తెలుసా? సాతాను యొక్క ఆలోచనలన్నీ మానవుడి మీద ప్రయోగించి మానవుడు పాపములో జీవించులాగున చూస్తూ ఉన్నాడు. అందువల్ల ఈ పాపములో ఎవరైతే పడిపోతారో వారు అగ్నిగుండములోకి వెళ్తారు. కనుక ప్రియ సహోదరులారా, పాపములోకి వెళ్ళకుండా ఉంటే నువ్వు నిత్య అగ్నిలోకి ప్రవేశించకుండా నీవు జాగ్రత్తగా ఉంటావు. ఎప్పుడైతే పాపము చేస్తావో పాపం వలన వచ్చే జీతం మరణం అంటున్నాడు. పాపము నిన్ను అగ్నిగుండంలోకి తీసుకెళ్తుంది. కనుక పాపపు క్రియలు నీలో లేకుండా చూసుకొని అగ్నిగుండము తప్పించుకోవాలని మనవి చేస్తున్నాను.